టెన్సెస్ మెయిన్ టెన్సెస్ 3 ఉంటాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈచ్ టెన్స్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్. ప్రజెంట్ టెన్స్ 4 దీంట్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి, పాస్ట్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. టోటల్ 12 టెన్సెస్ ఉంటాయి. 12 టెన్సెస్. మనం ఇప్పుడు మనం ఫస్ట్ ఈరోజు ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రజెంట్ టెన్స్లో 4 సబ్ టెన్సెస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి ఈరోజు నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం ఏ టైంలో యూజ్ చేయాలంటే డైలీ జరిగే పనులకి యూజ్ చేయాలి. డైలీ, ఆల్వేస్, సమ్ టైమ్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ జరిగే పనులకి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. అట్లనే జనరల్గా జరిగే పనులు, ఆఫెన్ తరచుగా జరిగే పనులు, జనరల్గా జరిగే పనులకి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. నార్మల్లీ కొన్నిసార్లు ఆ పని అస్సలు జరగదు అన్నట్టు, ఎప్పటికీ ఆ జరగని పనులకు కూడా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అవి ఏంటంటే హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, స్కెల్టన్. కొన్ని పనులు దరిదాపు జరగవు, అసలు జరగవు అనే టైంలో మనం హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్ అనే పదాలు మనం యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు నేను డైలీ మిల్క్ తాగుతాను. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ఎవ్రీడే జరిగే పనులకి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. మనం దీన్ని మనం క్వశ్చన్ నేను మిల్క్ తాగుతానా అని మనం ఎవరైనా అడుగుతాను, నేను రోజు మిల్క్ తాగుతానా అని ఎవరైనా అడగాలనుకుంటే మనకి కొంతమంది ఎలా అనుకుంటారు, ఈ డూ యూజ్ చేయరు. ఈ డూ యూజ్ చేయకుండా ఐ డ్రింక్ మిల్క్ అంటారు. అలా కాదు, డూ ఐ మిల్క్ ఫస్ట్ డూ పెట్టాలి. ఇక్కడ డూ ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే అని యూజ్ చేయాలి. డూ అనేది హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి మనం మాట్లాడేది. డూ ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే, నేను ఎవ్రీడే మిల్క్ తాగుతానా అనే మీనింగ్ వస్తుంది. నేను మిల్క్ తాగను అని చెప్పాలనుకో, ఐ డు నాట్ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే ఇట్లా చెప్పాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వి ఆర్ ఎంప్లాయీస్ అనేది కూడా వస్తుంది. కానీ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది రాసిన ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడనేమో వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్, కానీ ఇక్కడ ఏమీ యాక్షన్ వర్డ్ లేదు. వీఆర్ ఎంప్లాయీస్ అని రాసినారు. వీఆర్ ఎంప్లాయీస్లో మేము ఎంప్లాయీస్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇది ఏ టెన్స్ అంటే కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. థ్యాంక్ యూ.